స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా నిర్వహిస్తామని నూతనంగా ఎన్నికైన డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ లక్టీకాపూల్ డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు. 1994 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి బి శివధర్ రెడ్డి రాష్ట్ర 6వ డీజీపీగా బాధ్యతలు నిర్వహించనున్నారు. శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు బలమైన జట్టు ఉందని, బేసిక్ పోలీసింగ్ సాయంతో సమర్థంగా విధులు నిర్వహిస్తామన్నారు. ఏ లక్ష్యాలతో నియమించారో ఆ ఉద్దేశాలని తెలంగాణ అభివృద్ధి కోసం అని చెప్పి తెలంగాణ పోలీస్ శాఖ హెడ్ గా తప్పకుండా నిర్వహిస్తారని చెప్పి నేను చెప్తున్నాను. ఫస్ట్ ఛాలెంజ్ మనకు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు గ్రామ పంచాయతీ అంటే లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ ని పూర్తిగా శాంతియుతంగా సక్రమంగా నిర్వర్తించేందుకని చెప్పి పూర్తిగా మేము సన్నద్ధంగా ఉన్నాం. నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కూడా ఆ ఎక్సైజ్ ఒక కల్మినేషన్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఎలక్షన్స్ కి సన్నద్ధం అవుతాం. పోలీస్ డిపార్ట్మెంట్ కు ఏదైతే మీరు మొదటి నుంచి పూర్తి సహకారం అందిస్తున్నారో అట్లనే సహకారం అందిస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది. మేము కూడా మా టీం కూడా చాలా స్ట్రాంగ్ టీం ఉంది. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తుంటారు ఏమైనా విషయాలపైన. దయచేసి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అందుకున్న తర్వాతనే మీరు ఏదైనా రాసినా కానీ చూపించినా కానీ బాగుంటుందని చెప్పి నా యొక్క విన్నపం. దీన్ని నెగ్లెక్ట్ చేయలేము, దాన్ని బేసిక్ పోలీసింగ్ నెగ్లెక్ట్ చేయము, అట్లని చెప్పి టెక్నాలజీ నెగ్లెక్ట్ చేయలేము. కాబట్టి రెండింటిని ఫ్యూజనే మా పోలీసింగ్ ఉంటుందని చెప్పి చెప్పదలుచుకున్నాను. కోర్స్ చాలా వేకెన్సీలు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ నాకు చూస్తే 17,000 ఆడ్ వేకెన్సీస్ ఉన్నట్టు తెలుస్తుంది. నాకు ఆల్రెడీ గవర్నమెంట్ ప్రపోజల్స్ పోయినట్టున్నాయి. వాటి గురించి వాటిని నియామకం చేసేందుకని చెప్పి ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ త్వరలోనే దానిపైన కూడా నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మొదలవుతుంది.